ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని యొక్క సంఘమా, కింగ్ ఆఫ్ కింగ్స్ సంఘ సభ్యులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు ఆశీర్వాదములు తెలియచేస్తుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. అందరు బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మన కింగ్ ఆఫ్ కింగ్స్ సంఘములో ఏర్పాటు చేయబడి ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ ఆన్లైన్ సర్వీస్లో ఈ 3వ దినపు ప్రార్థన కూడికను మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. దయతో అందరూ కూడా సిద్ధంగా ఉందాం ప్రియులారా. ఈ 3వ దినపు ఆన్లైన్ సర్వీస్కు అందరూ కూడా సిద్ధపడి దేవుని యొక్క సన్నిధికి మనం చేరి వస్తాం. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దయతో అందరూ కూడా మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, జీవాధిపతివైన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ మహాకృపను బట్టి దేవా, మా కింగ్ ఆఫ్ కింగ్స్ సంఘమును సంఘ సభ్యులను మీరు ప్రేమించి ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ జరుపుకునేందుకు మీరు చూపించిన నీ మహాకృపను బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. గడిచిన 2 దినాలు కూడా ఈ ఆన్లైన్ సర్వీస్లో మీరు తోడుగా ఉండి నడిపించుంటున్నారు. ఈ 3వ దినపు ప్రార్థన కూడికను నీ పాద సన్నిధికి మేము సమర్పించుకుంటున్నాం. ప్రభువా, నీ సన్నిధి మాకు తోడుగా రానివ్వండి ప్రభువా. మీరు లేకుండా మేము ఏమి చేయలేము నాయనా. మీ సహాయం మాకు కావాలి. రండి పరిశుద్ధాత్మదేవ మా మధ్యకు నాయనా. నీ సన్నిధి చేత, నీ మహిమ చేత, నీ శక్తి చేత ఈ స్థలమంతటి నింపండి ప్రభువా. ఈ 3వ దినపు ఈ ఉపవాస ప్రార్థన కూడికంతట్లో మీరే తోడుగా ఉండండి. మీ నామానికి మహిమ తెచ్చుకోనైనా. ఎందరైతే ప్రభువా సిద్ధపడి ఈ ఆన్లైన్ సర్వీస్కు వచ్చి ఉంటున్నారో వారందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆశీర్వదించండి నాయన, సిద్ధపరచండి ప్రభువా. అలాగే తండ్రి, నీ వాక్యమును మేము ధ్యానించుకోబోతుండగా నీ ఆత్మచేత మీ కార్యాన్ని మీరు జరిగించండి నాయన. వాక్యాన్ని పంచుకోబోతున్న ఈ సేవకుడు దేవా పాస్టర్ డానియల్ ప్రణిధిని బట్టి నీకు స్తోత్రం నాయన. నీ సేవకుడిని నీ ఆత్మతో అభిషేకించండి. ఈ 3వ దినపు ఉపవాస ప్రార్థనల ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా నీ సేవకుని ద్వారా మీరు ఎలాగా మీరు మాట్లాడబోతున్నారో మీ చిత్త ప్రకారంగా మీరు మాట్లాడమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో పాస్టర్ డానియల్ ప్రణీత్ ఉన్నారు. వారు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. అందరు సిద్ధంగా ఉన్నారా? దయచేసి అందరూ కూడా మీ బైబిల్ తీసుకొని మీ సెల్ ఫోన్ ఆన్ చేసుకొని మీరు కూర్చున్నట్లయితే మనము దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఈ 3వ దినపు ఉపవాస ప్రార్థనలో మనం ధ్యానించుకుందాం ప్రియులారా. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? అందరు క్షేమంగా ఉన్నారా? అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ 3వ రోజు ఫాస్టింగ్ ప్రేయర్స్లో మనం అందరూ ఇలా చేరి దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆయన మాటలు వినడానికి మనందరూ సిద్ధపడి ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ అపాయకరణ పరిస్థితుల్లో, ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో మనం అందరూ ఇలా దేవుని సన్నిధిలో చేరి మన సమయాన్ని వృధా చేయకుండా దేవుని పాద సన్నిధిలో గడుపుచు ఆయన మాటలు వింటూ ప్రార్థన చేస్తూ ఇలా గడపడం దేవుడిచ్చిన మనకు గొప్ప భాగ్యం ప్రియులరా. నిజంగా చాలా అద్భుతంగా ఈ వీడియోస్ జరుగుతూ ఉన్నాయి. చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు, చాలామంది ఆశీర్వదించబడుతూ ఉన్నారని వింటూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 100 మంది ఈ వాక్యాలు వింటూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా మీకు తెలిసిన వారికి అంతా షేర్ చేయండి. దేవుడి వాక్యాలు వాళ్ళ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. దేవుని వాక్యం సిద్ధంగా ఉన్నారా? బైబిల్ ఓపెన్ చేద్దాం ప్రియులారా. మీ వాక్యాలు తెరవండి, బైబిల్ ఓపెన్ చేయండి. మనం వాక్యంలోనికి వెళ్ళి ఆశీర్వదించబడదాం.
ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న సందర్భం యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము. ద బుక్ ఆఫ్ ఐషయా 43rd చాప్టర్. ఇది చాలా సుపరిచితమైన వాక్యమే, అయినా కూడా ఒకసారి మనము దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారో చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐషయా 43rd చాప్టర్ 18th and 19th వర్సెస్. మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నేను గణపరచను. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబు, నీవు నాకు మొరపెట్టుటలేదు. ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. ఎంత మంచి మాట. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంకి వెళ్దాం ప్రియులరా. జీవము కలిగిన దేవుని ఆత్మ మా మధ్యలో సంచారము చేయండి తండ్రి. మా దేవా, మా ప్రభు, మా యేసని పాసనిధికి వస్తున్నాం నాయన. అయ్యా, కొద్దిసేపు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడితే మేము జీవిస్తాము తండ్రి. అయ్యా, మీరు మాట్లాడకపోతే మా జీవితాలు వ్యర్థము నాయన. ఇదిగో తండ్రి, ఈరోజు ఈ సమయానికి ప్రభు మాకు ఏ వాక్యంతో అవసరం ఉందో ఆ వాక్యంతో మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, మీ పరిచర్య మాకు కావాలి తండ్రి. నన్ను సిలువ చాటును మరుగుపరుచుకోమని ప్రార్థిస్తున్నాం. మీరే మాట్లాడండి తండ్రి, నా ద్వారా నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. తనకి స్తోత్రం ప్రభువా. మా ప్రభు కూడి వచ్చిన ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఇదిగో తన వాక్యం విత్తబడుచుండగానే అద్భుత కార్యాలు జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి, ఒక నూతన మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. తనకి స్తోత్రం ప్రభువా. మా జీవితాల్లో ఒక నూతన కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. తనకి స్తోత్రం ప్రభువా. ఈ వాక్యం తండ్రి ప్రభు విత్తబడుతుండగా తండ్రి ప్రభువా, వినగలిగిన చెవిని గ్రహించే మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, ఫర్గెట్ the former things, do not dwell on the past. See, I'm doing a new thing, now it springs up. Do you not perceive it? I am making a new way. I'm making a way in the wilderness and streams in the wasteland. The wild animals honor me, the jackals and the owls, because I provide water in the wilderness and streams in the wasteland, to give drink to my people, my chosen. The people I formed for myself, that they may proclaim my praise. Yet you have not called on me, Jacob. You have not wearied yourselves for me, Israel. అద్భుతమైన మాట. ఈ మాటను మనం చాలాసార్లు ధ్యానించాం, చాలాసార్లు చదువుకున్నాం. కానీ ఈరోజు దేవుడు ఏం మాట్లాడుకున్నా విందాం ప్రియులారా. ఈ మాటతో స్టార్ట్ చేయాలంటేనే, ఫర్గెట్ ద ఫార్మర్ థింగ్స్. మునుపటి వాటిని మర్చిపో, లేకపోతే జ్ఞాపకము చేసుకొనకు, తలంచకు, వదిలేయి, గడిచిన వాటిని వదిలేయి. ఈ మాట చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఆల్మోస్ట్ ఏమనిపిస్తుందంటే, ఫర్గెట్ ద ఫార్మర్ థింగ్స్ అంటే మీ జీవితంలో జరిగిన ఈ గతం మర్చిపో అన్నట్టు ఉంటుంది వాక్యం. యాక్చువల్ మనం ఎప్పుడు చదువుకున్నాం, మనం ఎప్పుడు ఆలోచించినా అలా ఆలోచిస్తాం. డోంట్ డ్వెల్ ఆన్ ద పాస్ట్ అంటే నీ గతంలో ఉండిపోవద్దు. డోంట్ డ్వెల్ ఆన్ ద పాస్ట్ అంటే నీ గతంలో ఉండిపోవద్దు. ఏం జరిగిందో అవన్నీ మర్చిపో అంటే, ఈ మాట చదువుతున్నప్పుడు మనం ఆల్మోస్ట్ ఏమనుకుంటామంటే, మన జీవితంలో జరిగిన చెడు కార్యాలు మర్చిపోవాలి, మన జీవితంలో జరిగిన ఫెయిల్యూర్స్ మర్చిపోవాలి, మన జీవితంలో జరగకూడని కార్యాలు జరిగినాయి అవన్నీ మర్చిపోవాలనుకుంటాం. కేవలం అది మాత్రమే కాదు, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమంటే, ఈ మాటని మనం కాంటెక్స్ట్లో చదివితే అసలు ఏం మర్చిపోవాలని చెప్తున్నాడు దేవుడు వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అసలు దేవుడు ఏం మర్చిపోమంటున్నాడు అని ఒకసారి ఆలోచిస్తే చాలా విచిత్రంగా ఉంటుందండి సందర్భం ఇది.
మనం ఏమనుకుంటామంటే మర్చిపోన వెంటనే మన జీవితంలో జరిగిన చెడు కార్యాలు మర్చిపో అంటున్నాడేమో దేవుడు అనుకుంటాం. కానీ ఒకసారి ఈ కాంటెక్స్ట్లో చదవండి, ఈ నేపథ్యంలో చదవండి. ఒకసారి 16-17 వచనాలు కూడా చదువుదామా? ఆ 16-17 పై 2 వచనాలు చదివితే అసలు ఏం మర్చిపోమంటున్నాడో అర్థమవుతుందండి. 15వ వచనం చూడండి. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. సముద్రములో త్రోవ కలుగజేయువాడను, వడిగల జలములలో మార్గము కలుగజేయువాడను, రథమును గుర్రమును సేనను శూరులను నడిపించువాడను యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు, వారు లయమై జనుప నారవలై ఆరిపోయిరి. దేవుడు ఏమంటున్నాడంటే, అసలు విచిత్రం ఏంటంటే, మీరు మర్చిపోవాల్సింది నేను చేసిన గొప్ప కార్యాలని. ఎంత విచిత్రమైన మాట. దేవుడు నిన్ను ఎలా ఎర్ర సముద్రం నుండి కూడా తీసుకొచ్చాడో. ఇంగ్లీష్లో చదవడం ఎంత అద్భుతంగా చూడండి. హీ హూ మేడ్ అ వే త్రూ ద సీ, అ పాత్ త్రూ ద మైటీ వాటర్స్. ఈ గొప్ప నీళ్ళ గుండా దేవుడు నిన్ను తీసుకెళ్ళాడు కదా. ఎర్ర సముద్రం గుండా దేవుడు ఒక మార్గం తీసుకెళ్ళాడు కదా. వెనకల శత్రువులు, ముందు సముద్రం. నీకేమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో దేవుడు ఎర్ర సముద్రంని చీల్చి మరీ దేవుడు నేను తీసుకెళ్ళాడు కదా. ఎంత అద్భుతమైన విషయం ఇవి. అసలు మర్చిపోయే సంగతులు ఇవన్నీ. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇవన్నీ కాసేపు మర్చిపో అంటున్నాడు. ఫర్గెట్ ద ఫార్మర్ థింగ్స్ అంటే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోనకంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు కేవలం నీ జీవితం జరిగిన చెడు విషయాలను గుర్తుపెట్టుకొని చెప్పట్లేదు, మంచి విషయాలు కూడా మర్చిపో. విచిత్రంగా లేదే మాట. ఎందుకంటే చాలాసార్లు మనం ఇదే యెషయా గ్రంథంలో చాలాసార్లు వింటాం, అవి మర్చిపోవద్దండి, రిమెంబర్ అని దేవుడు చాలాసార్లు చెప్తాడు. కానీ ఈ కాంటెక్స్లో మనం చెబుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే అవన్నీ మర్చిపో అంటున్నాడు. మర్చిపో. ఏవి? ఎర్ర సముద్రం గుండా దేవుడు నేను తీసుకుని వచ్చినది. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేశారు కదా. ఆ సేన మొత్తం ఆ నీళ్ళలో కొట్టుకొని పోయింది కదా. అంత గొప్ప ఆశ్చర్యకార్యము మర్చిపో అంటున్నాడు దేవుడు. అదేంటి, చాలా విచిత్రంగా ఉంది కదా ఇది. మంచి విషయాలు మర్చిపోవడం ఏంటి? అది మనకు సాక్ష్యం కదా. అది మనం ఈరోజు మనం బతుకున్నామంటే మన విశ్వాసానికి సాక్ష్యం అదే కదా. మనకు బైబిల్ని కరెక్ట్గా కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవాలి. కాంటెక్స్ట్లో అర్థం చేసుకుంటేనే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఓకేనా? మర్చిపో అంటే దాన్ని కంప్లీట్గా మర్చిపో, వదిలేసాను కాదు. ఇక్కడ ఫర్గెట్ ద ఫార్వర్డ్ థింగ్స్ అంటే దానినే ఆలోచించుకుంటూ కూర్చోవద్దు, దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. సెలెక్టివ్ థింకింగ్ అంటే దానిని ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. ఎందుకు తెలుసా? చూడండి, నువ్వు అవన్నీ మర్చిపోతే తప్ప నువ్వు అన్నీ మర్చిపోవాలి. ఎందుకు మర్చిపోవాలంటే, సి ఐఎమ్ డూయింగ్ ఎ న్యూ థింగ్. నేను ఒక కొత్త విషయం నీ జీవితంలో చేయాలనుకుంటున్నాను, అందుకే పాతవి మర్చిపో. ఎందుకంటే నువ్వు పాతదే బాగుందని కూర్చుంటే, పాతదే బాగుంది, ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ ఆసమ్, పాతదే మంచిది అనుకుంటూ కూర్చుంటే కొత్తది నీ జీవితంలో ఎప్పటికీ జరగదు. ఆమేన్. అర్థమవుతుందండి? దేవుడు ఏమంటున్నాడంటే, గతం మర్చిపో అంటే చాలా మటుకు మనం ఏమనుకుంటే గతం అంటే మన ఫెయిలియర్స్, మన పాస్ట్ మిస్టేక్స్, అవన్నీ మర్చిపో ఉంటాం. లేదు, కేవలం అవి మాత్రమే కాదు, ఫర్గెట్ ఈవెన్ ద మిరకిల్స్ ఫర్ సమ్ టైమ్. ఎందుకో తెలుసా? నువ్వు గతాన్నే చాలా అద్భుతమైంది అనుకుంటున్నావు, నువ్వు గతమే టాప్ అనుకుంటున్నావు. ఎర్ర సముద్రం ఇంకా అంతకంటే పెద్ద మిరకల్ బైబిల్లో జరగలేదు అనుకుంటున్నావు. నువ్వు ఎర్ర సముద్రంనే నువ్వు ఆలోచించి కూర్చుంటే ఇంకా నేను గొప్ప గొప్ప విషయాలు చేయాలనుకుంటున్నాను, అదే ఎప్పుడు చూస్తావు? నీ మైండ్ అంతా దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే ఇంకా కొత్త విషయాలు ఎప్పుడు చూస్తావు? అప్పట్లో దేవుడు ఎంత బాగా ఆశీర్వదించినాడండి, అప్పట్లో దేవుడు ఎంత అద్భుతాలు చేశాడండి. అప్పట్లో చేశాడు కరెక్టే, ఇప్పట్లో చేయడా? అప్పట్లో ఏం అభిషేకం ఉండేదన్న, నా మీద చాలా గొప్ప అభిషేకం ఉండేదండి అప్పట్లో అంటే దేవుడు అప్పట్లోనే దేవుడా? ఇప్పట్లో దేవుడు కాదా? అప్పట్లో కాసేపు పక్కన పెట్టు, కరెక్టే, అప్పట్లో అద్భుతాలు జరిగినాయి, కాసేపు పక్కన పెట్టు, ఇప్పటి గురించి మాట్లాడు. నువ్వు అప్పటికి దీన్ని చూస్తూ ఇప్పుడు మర్చిపోయావు. సెలబ్రేటింగ్ ద పాస్ట్, యు ఫర్గాట్ ద ప్రెసెంట్. దేవుడు గతంలో చాలా అద్భుత కార్యాలు చేశాడు, ఓకే, ఆ కాన్సెప్ట్ వేరే, దాని సాక్ష్యం వేరే, అవన్నీ వేరే, కాసేపు పక్కన పెడదాం, ఆ కాంటెక్స్ట్ ఒకసారి పక్కన పెడదాం. దేవుడు ఏమంటున్నాడంటే, అరే నేను మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాను, ఏదైనా కొత్తది చేద్దాం అనుకుంటే మీరు దాన్ని అసలు అదే గుర్తుపెట్టుకుంటారు, దాన్ని కొత్త దానికి రావట్లేదు మీరు. అందుకే దేవుడు ఒక విచిత్రమైన స్టేట్మెంట్ చేస్తాం. ఏమంటున్నాడంటే, కాసేపు మర్చిపోండి అవన్నీ, కాసేపు పక్కన పెట్టండి అవన్నీ, కాసేపు జ్ఞాపకం చేసుకోకుండా ఉండండి. ఎందుకో తెలుసా? నేను నీ జీవితంలో నూతన కార్యాలు చేయాలనుకుంటా ఉన్నాను.
నువ్వు నూతన కార్యాలను చూడాలంటే పాతవి కాసేపు మర్చిపోవాలి. దేవుడు 2010లో 2004లో 1999లో ఏం అద్భుతాలు చేశాడు అవన్నీ ఓకే, అవన్నీ అద్భుతాలు చేశారు కరెక్టే. దేవుడు 1990లోనే దేవుడా? 2020కి దేవుడు కాదా? 2021కి దేవుడు కాదా? ఎందుకు మీరు గ్రహించట్లేదు? అవును, దేవుడు అద్భుత కార్యాలు చేశాడు, ఇట్స్ ఓకే కాసేపు అవన్నీ పక్కన పెడదాం. ఒకసారి ఒక యవనస్తుడు నన్ను అడిగాడు, అన్న మీకు మీరు రాసిన పాటలంతా నీకు చాలా ఇష్టమైన పాట ఏంటి అన్నాడు. నేను ఒక విచిత్రమైన ఆన్సర్ ఇచ్చినాను. వాడికి ఏమన్నా అంటే, నేను నెక్స్ట్ రాయబోయే పాట నాకు చాలా ఇష్టమైంది అన్నాను. అంటే అర్థమైందా వాడేమన్నా అంటే, మీరు ఇంతవరకు రాసిన పాట మీ పాటల్లో మీకు చాలా ఇష్టమైన పాట ఏంటి? నేనేమన్నానంటే, నేను నెక్స్ట్ రాయబోయే పాట. ఇంతవరకు మీరు ప్రీచ్ చేసిన అద్భుతమైన మెసేజెస్ ఏంది? నెక్స్ట్ చెప్పబోయే మెసేజ్. అవును, లాస్ట్ మెసేజెస్ చాలా గొప్పగా ఉన్నాయి, మంచి అందరూ చాలా సాక్ష్యాలు ఇచ్చారు, సంతోషమే. గడిచిన రోజుల్లో రాసిన పాటలు చాలా బాగున్నాయి, చాలా మంచిదే. కానీ గడిచినవే మంచిది కాదు. ద బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్, ద బెస్ట్ ఈజ్ ఇన్ ద ఫ్యూచర్. నీ సాక్ష్యం చాలా అద్భుతమైన సాక్ష్యాలు గతంలో ఉన్నాయని నువ్వు అక్కడ ఉండిపోవద్దు, గతంలోనే ఉండిపోవద్దు. డోంట్ డ్వెల్ ఆన్ ద పాస్ట్. గతంలోనే ఉండిపోవద్దు, గతంలో ఇండ్లు వేసుకొని అక్కడే ఉండిపోవద్దు. యువర్ బెస్ట్ సాంగ్ ఈజ్ యెట్ టు కమ్, యువర్ బెస్ట్ మెసేజ్ ఈజ్ యెట్ టు కమ్, యువర్ బెస్ట్ టెస్టిమనీ ఈజ్ యెట్ టు కమ్. అప్పట్లో 7th స్టాండర్డ్ నేను చదువుతున్నప్పుడు టాప్ మార్క్స్, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చేవాడిని, 10thలో ఫస్ట్ క్లాస్. ఇప్పుడేమైంది? అప్పుడు దేవుడు నాకు సాయం చేశాడు, ఇప్పుడు దేవుడు సాయం చేయడా? జాబ్ రావడానికి దేవుడు సాయం చేసిన దేవుడు ప్రమోషన్కి దేవుడు సాయం చేయడా? ఐసీయూలో ఉన్నప్పుడు దేవుడు బాగు చేసిన దేవుడు ఈ కోవిడ్ పరిస్థితుల్లో దేవుడు నిన్ను బాగు చేయలేడా? అప్పట్లో దేవుడు అప్పట్లోనే శక్తిమంతుడు, ఇప్పుడు శక్తిమంతుడు కాదా? ఆమేన్. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, యు ఆర్ డ్వెల్లింగ్ ఆన్ ద పాస్ట్. దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకొని దాన్ని ఆరాధించడం చాలా సంతోషం. కాకపోతే దాని మీదే డిపెండ్ అయిపోయి ఇంకా రాబోయే కార్యాలన్నిటికీ ఫిల్ స్టాప్ పెట్టడం చాలా 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 తప్పు. చాలామంది ఏమంటారంటే, మెసేజ్లు అంటే ఆ కాలంలో అండి, ప్రీచర్లు అంటే ఆ కాలంలో, పాటలు అంటే ఆ కాలంలోనే. ఆ కాలంలో పాటలు ఉన్నంత నాణ్యత ఇప్పట్లో లేదు. నువ్వు ఆ కాలంలోనే పొగుడుతూ కూర్చుంటే ఇప్పుడు దేవుడు కొత్త కార్యం చేస్తూ ఉన్నాడు, దాన్ని పట్టించుకోవా? దాన్ని గ్రహించవా? ఇక చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే ఒక విచిత్రమైన మాట చెప్తా ఉన్నాడు. ఫర్గెట్ ద ఫార్మర్ థింగ్స్. ఈ మాట ఓకే, కానీ ఇక్కడ నా మెయిన్ మెసేజ్ ఇది కాదు. 19వ వచనం చూడండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? అది నా మెసేజ్ ఈరోజంతా. మీరు దానిని ఆలోచింపరా? ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా రాబడింది. సీ ఐఎమ్ డూయింగ్ అ న్యూ థింగ్, నౌ ఇట్ స్ప్రింగ్స్ అప్, డూ యూ నాట్ పర్సీవ్ ఇట్? డూ యూ నాట్ పర్సీవ్ ఇట్? మీరు దాన్ని గ్రహించరా? దాన్ని పట్టించుకోరా? మీరు దాన్ని ఆలోచింపరా? ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తారా? ఎప్పుడు గతం గురించి ఆలోచిస్తారా? కొత్త వాటిని ఆలోచించరా? డోంట్ యూ కేర్ అబౌట్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ? దేవుడు ఏదో ఒక గొప్ప కార్యాన్ని స్టార్ట్ చేసేస్తాడు ఆల్రెడీ, దాన్ని నువ్వు పట్టించుకోవట్లేదు. నువ్వు ఎర్ర సముద్రంనే గొప్పది అనుకుంటా ఉన్నాం. ఎర్ర సముద్రమే గొప్ప, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకల్ అనుకుంటున్నావు. లేదు, ఇంకా కొత్త నిబంధనకు రా. దేవుడు శిలువ మరణం చూడు, ఆయన పునరుత్థానం చూడు, అంతకంటే గొప్ప మిరకలు జరుగుతూ ఉన్నాయి. లేదు అదే మంచిది అని కూర్చుంటే, దేవుడు పాతదానికే దేవుడు కాదు, కొత్త దానికి కూడా దేవుడే. ఆయన కేవలం గతంలోనే శక్తిమంతుడు కాదు. దేవుడు ముసలోడు కాడండి. మనమంటే యవ్వన కాలంలో మంచి బలం ఉంటుంది, ముసలినాక బలం తగ్గిపోతుంది. దేవుడు అట్లా కాదు. ఎన్ని సంవత్సరాలైనా ఆయన బలం తగ్గిపోదు, ఆయన ప్రభావం తగ్గిపోదు. కన్నడలో ఒక పాట పాడతాం కదా, నిన్న ప్రభావ కడిమే ఆగలిಲ್ಲ, పునరుత్థాన శక్తి బదలాగలిಲ್ಲ కదా. ఆయన పునరుత్థానపు శక్తి ఇంకా తక్కువ కాల, అది అలాగే శక్తివంతంగా ఉంది. నేనేమంటున్నానంటే, దేవునికి యవ్వనము ముసలితనం అది ఉండదు. ఆయన శక్తి ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. హీఈస్ బియాండ్ టైం. ఆయన సమయానికి మించిన దేవుడు. మనకి సమయం ఉంది. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, దాన్ని ఎందుకు ఆలోచించట్లేదు మీరు? దాన్ని ఎందుకు గ్రహించట్లేదు? డోంట్ యూ పర్సీవ్ ఇట్? దాన్ని ఆలోచించరా? చూడండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవగలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను,
నీళ్లు దాటించినందుకే ఆశ్చర్యపోతున్నావు. ఇప్పుడు నేను నీళ్లు పుట్టిస్తున్నాను కదా, అది మర్చిపోయావా? ఎర్ర సముద్రంలో నీళ్లు దాటించినందుకు ఆశ్చర్యపోయావు. ఇప్పుడు నేను నీళ్లు పుట్టిస్తున్నాను కదా, దాన్ని మర్చిపోయావా? దాన్ని గ్రహించట్లేదా? చూడండి, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను గనపరచును. అవి నన్ను గనపరుస్తూ ఉన్నాయి, ఎందుకంటే నేను దానికి త్రాగి నీళ్ళు అనుగ్రహిస్తున్నాను కాబట్టి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబు, నీవు నాకు మొరపెట్టుటలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నువ్వు విసిగితివి కదా. ఒక అద్భుతమైన మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఇక్కడ చూడండి, ఈ 19 వచ్చిన వాళ్ళు నాకు చాలా ఇష్టమైన మాట. ఒక ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఇక్కడ చూడండి. See, I am doing a new thing, now it springs up, do you not perceive it? Perceive it అన్నమాట అండర్లైన్ చేసుకోండి. పర్సీవ్, పర్సీవ్, పర్సీవ్. పర్సీవ్ అంటే గ్రహించరా, గ్రహించరా. దాన్ని మీరు గ్రహించరా? ఈ గ్రహించరా, పర్సీవ్ అన్న మాట వింటేనే నాకు ఒక స్త్రీ గుర్తొస్తుంది బైబిల్లో. ఓపెన్ చేద్దాం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. అందరు బైబిల్ ఓపెన్ చేయండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8, 9, 10 చదువుతాను, వినండి. ఒక దినముందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చని చెప్పాను. దానికి దీనికి సంబంధం లేనట్టు ఉంటుంది. గమనించండి, ఒక మాట చెప్తాను మీకు. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద వర్డ్ పర్సీవ్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఒక నూతన కార్యం చేస్తున్నాను, దాన్ని మీరు గ్రహింపరా. గ్రహింపరా మాట దగ్గర ఆగండి. దాన్ని మీరు తెలుసుకోరా. డోంట్ యు నో దట్ ఐఎమ్ డూయింగ్ ఎ న్యూ థింగ్. ఇప్పుడు చూడండి, ఈ మాట గుర్తుపెట్టుకొని ఈ 2వ రాజులు ఒకసారి చదవండి. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము ఇంగ్లీష్లో చదువుతున్న ఒకసారి గమనించండి ఎంత అద్భుతంగా రాయబడిందో. నాలుగో అధ్యాయము 8వ వచనం. One day Elisha went to Shunem, and a well-to-do woman was there, who urged him to stay for a meal. So whenever he came by, he stopped there to eat. And she said unto her husband, behold, now I perceive that this is an holy man of God, which passeth by us continually. ఆమెమంటుందంటే, ఇదిగో ఒకరోజు ఎలీషా ఒక షునేమి దేశానికి వచ్చాడంట. ఆ రోజున వచ్చినప్పుడు ఆ ఊర్లో షునేమిరాలు ఒక స్త్రీ, చాలా ధనవంతురాలు, గనురాలు ఉండిందంట. ఆమె ఎలీషాని భోజనం పిలిపించిందంట. పిలిపించి మంచి భోజనం పెట్టి అనిందంట, అయ్యా మీరు ఎప్పుడు ఇటువైపు వచ్చినా మీరు మా ఇంట్లో భోజనం చేయాలి అని. సరే, ఎలీషా ప్రతిసారి వస్తున్నప్పుడు ఇక్కడ భోజనం చేస్తూ వెళ్తూ ఉన్నాడు. ఇలా ప్రతిసారి వచ్చి భోజనం చేస్తూ వెళ్తున్నప్పుడు ఈ స్త్రీ ఒక మాట అంటా ఉంది, తన భర్తతో ఒక మాట, తన పెనిమిటితో భర్తతో ఒక మాట అంటా ఉంది. అయ్యా ఇదిగో ఈ దైవజనుడు మన ఇంటికి వచ్చిపోతున్నాడు కదా, ఇతనుడు సామాన్యుడు కాదు, ఇతడు దైవజనుడు. కాబట్టి ఇతడు దైవజనుడని నేను ఎరుగుదును అన్నట్టు తెలుగులో. ఐ నో ఇంగ్లీష్లో ఐ పర్సీవ్ హిమ్ అంటే ఆయన గొప్ప దైవజనుడని గ్రహించాను. కాబట్టి ఆయనకు మన ఇంటి మీద ఒక సపరేట్ రూమ్ కట్టించి ఏం చేద్దామంటే ఆయన ఆ రూమ్లో ఒక మంచము, ఒక టేబుల్, ఒక పీట, దీపస్తంభం అవన్నీ ఉంచుతాం. అంటే దైవజనుడికి ఏం కావాలని ఆమెకు బాగా తెలుసు. చూడండి, ఆమె అంటా ఉంది, ఇవన్నీ అరేంజ్ చేసి పెడదాం, ఆయన వచ్చినప్పుడు మన ఇంట్లో రెస్ట్ తీసుకొని వెళ్తాడు. ఆమె ఏమనేదంటే, నాకు అనిపిస్తుంది, ఆమె గ్రహించిందంట. హీ పర్సీవ్డ్ దట్ హీఈస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఆమె గ్రహించి ఏం చేసిందంటే, ఆ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆ దైవజనుడి కోసము ఒక రూమ్ సిద్ధం చేసింది. షీ పర్సీవ్డ్, సో షీ రిసీవ్డ్.
తను గ్రహించింది కాబట్టి దైవజనుడి కోసం సిద్ధపరిచి ప్రతిసారి దైవజనుడు ఇక్కడ వస్తున్నప్పుడు ఇక్కడ ఉండాలి అంటే ఆ దైవజనుడు ఆకర్షించేలాగా, దైవజనుడు కోసం ఏం కావాలో అది, దైవజనుడు కాదనేలాగా ఏమి కావాలంటే అది పెట్టి ఆ దైవజనుడిని తన ఇంటికి పిలుచుకొనింది. ఎంత గొప్ప స్త్రీ! ఆ దైవజనుడు ఆమె ఇంటికి రావడం వల్ల ఆమె ఇంకా ఏం అడగలేదు, నాకు ఇది కావాలి అది కావాలని. దైవజనుడు తానే వచ్చి అమ్మ నీకేం కావాలని చెప్పి ఆమె అంటే నాకేం అవసరం లేదంటది. కానీ తన అసిస్టెంట్ అంటాడు తనకు సంతానం లేదన్నప్పుడు దైవజనుడు ప్రార్థన చేసి తనకు సంతానం కలగలాగా చేస్తాడు. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే, వాళ్ళ జీవితంలో వాళ్ళ అద్భుతం కావాలనుకున్నారేమో. అద్భుతం కావాలనుకుంటున్నప్పుడు దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు. ఏం కార్యం చేస్తున్నాడు అంటే, దైవజనుడు వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళడం ఒక కార్యం జరుగుతూ ఉంది. కానీ ఈమె దాన్ని గ్రహించి తన దైవజనుడిని మా ఇంటికి వచ్చి భోంచేయడం కాదు, మా ఇంట్లోనే కొన్ని రోజులు ఉండి వెళ్ళాలి అని ఒక అరేంజ్మెంట్ చేసింది. అరేంజ్మెంట్ చేయడంతో ఆ అద్భుతం ఆటోమేటిక్గా ఆమె ఇంటికి వచ్చేసింది. నేను చెప్తే అర్థమవుతుందా? షీ పర్సీవ్డ్ ద థింగ్ దట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ హర్ లైఫ్. దైవజనుడు ఇంటికి వచ్చి వెళ్ళడం తను గ్రహించింది. ఈయన మామూలు దైవజనుడు కాదు, ఈయన దైవజనుడు, ఈయన మామూలు మనిషి కాదు, దైవజనుడు అని చెప్పి తనకు కావాల్సిన అరేంజ్మెంట్ చేసింది. ఆ అరేంజ్మెంట్తో పాటు అద్భుతం ఆటోమేటిక్గా వచ్చేసింది. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, ఇక్కడ చూడండి, దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నేను కూడా మీ జీవితంలో ఒక నూతన కార్యం చేస్తా ఉన్నాను. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు దాన్ని గ్రహించరా? నేను ఆల్రెడీ ఒక కార్యం జరుగుతుంది నీ లైఫ్లో. నేను ఒక నూతన కార్యాన్ని ప్రారంభించాను. నువ్వు ఇంకా ఎప్పుడు పాత దాంట్లోనే ఆలోచిస్తూ ఉన్నావు. పాతదే బాగుందనుకుని పాత దాంట్లోనే ఆలోచిస్తూ ఉన్నావు. ఆల్రెడీ నేను కొత్త కార్యం చేసేసాను. I have already done a new thing in your life. There is something happening already in your life. Don't you know that? అది నువ్వు గ్రహించవా? ఒకవేళ నువ్వు గ్రహిస్తే ఏం చేస్తావంటే, ఇఫ్ యు పర్సీవ్ యు విల్ ప్రిపేర్. తాను గ్రహించింది కాబట్టి సిద్ధపరిచింది. దైవజనుడిని గ్రహించింది కాబట్టి తన ఇంట్లోనే సిద్ధపరిచింది. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఒక కార్యము చేస్తున్నాడు అని నువ్వు గ్రహిస్తే దానికోసం నువ్వు సిద్ధపడతావు. దాని కొరకు నువ్వు సిద్ధపడతావు. నీ జీవితంలో నూతన కార్యాలు జరగాలంటే దానికోసం నువ్వు ఖచ్చితంగా సిద్ధపడతావు. నువ్వు సిద్ధపడట్లేదంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఇంకా నా దేవుడు నా జీవితంలో ఏం చేయడలే అనుకునేసావు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయినావు. నువ్వు ప్రార్థన చేయడం మానేసావు. ఒకవేళ నువ్వు గ్రహిస్తే, లేదు నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడని నువ్వు గ్రహిస్తే, నీకు తెలిస్తే ఏం చేస్తావంటే ఖచ్చితంగా దానికోసం సిద్ధపరుస్తావు. నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుని సన్నిధిలో పెనుగులాడుతావు, ఏదో ఒక అరేంజ్మెంట్ చేస్తావు దేవుని సన్నిధిలో. మన సంఘంలో ఒక దేవుడు ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు అని మనం గ్రహించినాం కాబట్టి ఈ 21 days ఫాస్టింగ్ పీరియడ్ తీసుకున్నాం. ఈ షినోమినాలకు తెలుసు ఆ దైవజనుడికి ఏం కావాలో. అందుకే కావాల్సిందంతా తీసుకొచ్చి అక్కడ పెట్టింది. అందుకే దైవజనుడు కాదనలేకపోయాడు. అందుకే వచ్చి ఆ స్త్రీ ఇంట్లో బస చేశాడు, ఆ కుటుంబంలో బస చేశాడు. అద్భుతమైన ఆశీర్వాదం ఆ కుటుంబం మీదకి వచ్చింది. నేనేమంటున్నాను తెలుసా? దేవుని ఆశీర్వాదం, దేవుడు నీ జీవితంలో ఒక దైవజనుడు ఆ కుటుంబంలో ఉండాలంటే తను ఎంత ప్రిపేర్ చేసింది కదా. దేవుడు నీ జీవితంలో ఉండాలంటే నువ్వేం ప్రిపరేషన్ చేస్తున్నావా? ఒక మాట గమనించండి, దైవజనుడు మా ఇంట్లో ఉంటే మాకు కావాల్సిన అద్భుతాలు జరుగుతాయి అని ఆమె అనుకుని ఉంది. అందుకే ప్రిపరేషన్ చేసింది. ఈరోజు నేను నీకు ప్రశ్న వేస్తా ఉన్నాను, దేవుడు నీ జీవితంలో ఉంటే అద్భుతాలు జరుగుతాయి అని నీకు తెలుసా? అని నువ్వు గ్రహిస్తున్నావా? ఆయన ప్రసన్నత నీలో ఉంటే అద్భుతాలు జరుగుతాయని నువ్వు గ్రహిస్తున్నావా? ఒకవేళ గ్రహిస్తే దానికోసం ఏం ప్రిపరేషన్ చేస్తా ఉన్నావు? ఆమేన్. దేవుడు మన జీవితంలో ఉంటే ఏదైనా జరుగుతుంది. ఆయన ఒక్కసారి అద్భుతం చేయడం ప్రారంభిస్తే ఏదైనా జరుగుతుంది. ఆయన ఆశీర్వదిస్తే ఏదైనా జరుగుతుంది. ఆయన ఏమైనా చేయగలడు అని నువ్వు ఒకవేళ గ్రహిస్తే దానికోసం నువ్వు ప్రిపేర్ అవుతావు. ఇఫ్ యు పర్సీవ్ యు విల్ ప్రిపేర్. దేవుడు అద్భుతాలు చేయగలడు నువ్వు గ్రహిస్తే దాన్ని ఖచ్చితంగా సిద్ధపడతావు. గ్రహించలేదనుకో, ఎన్ని 21 days ఫాస్టింగ్ పీరియడ్లో వచ్చినా, ఎంత ఉజ్జీవం జరిగినా, ఎన్ని రివైవల్ జరిగినా దాన్ని పట్టించుకో. నువ్వు ఎప్పుడు పట్టించుకుంటావంటే, ఇదిగో ఈ 21 days ఫాస్టింగ్ పీరియడ్ చేస్తూ ఉన్నారు, ఇదిగో ప్రార్థనలో ఏదో శక్తి ఉంది, ఈ ప్రార్థన నేను చేస్తున్నప్పుడు దేవుడు నా జీవితంలో ఏదో ఒకటి చేస్తాడు, ఆయన నాతో ఉంటే చాలు ఏదో అద్భుతాలు జరిగిపోతాయి
అని నువ్వు తెలిస్తే, నీకు అది తెలిస్తే మాత్రమే నువ్వు రెస్పాండ్ అవుతావు. యూ విల్ ఓన్లీ రెస్పాండ్ అకార్డింగ్ టు యువర్ పర్సెప్షన్. ఆమేన్. యువర్ రిసెప్షన్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్సెప్షన్. నువ్వు దేవుడిని ఎలా రిసీవ్ చేసుకుంటావు అంటే నీ పర్సెప్షన్ ప్రకారంగానే దేవుడు రిసీవ్ చేసుకుంటావు, దాని తప్ప నువ్వు రిసీవ్ చేసుకోలేవు. ఇక చూడండి, ఈ మాట నాకు చాలా ఇష్టం. మీరు జస్ట్ ఎర్ర సముద్రం గుండా దేవుడు తీసుకుపోయినందుకే ఆశ్చర్యపోతున్నారు కదా. ఇక్కడ చూడండి, దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నేను అరణ్యంలో నీళ్లు పుట్టిస్తున్నాను. దాటించినందుకు ఆనందపడుతున్నారు, పుట్టించినందుకు ఆనందపడట్లేదు కదా. మీరు ఇంకా పాతదాన్నే ఆలోచిస్తూ ఉన్నారు. అవును, పాతవి గొప్పవే, కరెక్టే. కాకపోతే కమ్ అవుట్ ఆఫ్ దట్. కొన్ని రోజులు దాని నుంచి బయటికి రా. ఇంకొక నూతన కార్యం కోసం ఎదురు చూడు. గాడ్ ఈస్ అబౌట్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ ఈస్ నాట్ డన్ విత్ యువర్ లైఫ్ ఎట్. ఇదిగో నీ పాస్ట్లో ఎన్ని అద్భుతాలు జరిగినా అవన్నీ వదిలేయి, అవన్నీ మంచిదే, చాలా సంతోషం. కానీ ఇంకా దేవుని దగ్గర ప్రార్థన చేయి, ప్రభువా నన్ను ఇంకా గొప్పగా వాడుకో తండ్రి, నన్ను ఇంకా గొప్పగా సేవలు వాడుకో ప్రభువా, ఇంకా నా ద్వారా గొప్ప సేవ చేయించండి తండ్రి, ఇంకా నా జీవితంలో నీ ఆశీర్వాదాన్ని చూడాలి ప్రభువా, నా కుటుంబాన్ని మార్చండి తండ్రి, నా కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచండి ప్రభువా, నా బిడ్డలు ఉన్నతమైన స్థానం ఉండాలి తండ్రి. ఇంకా నువ్వు ఆలోచిస్తూ, ఇంకా నువ్వు ప్రార్థిస్తూ, ఇంకా దేవుడిని జీవితంలో చేయగలిగిన గొప్ప కార్యాలు గ్రహించి దానికోసం నువ్వు సిద్ధపరచబడాలి, సిద్ధపడాలి. సిద్ధపడ్డం అంటే ఏంటి? సింపుల్. ప్రార్థన వాక్యము. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు దేవుని నమ్ముతున్నావా లేదా నీ ప్రార్థన చెప్తుంది. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ఎందుకు చేస్తున్నావు అంటే, ప్రభువా నీవు తప్ప మా జీవితంలో ఇంకెవరు అద్భుతాలు చేయలేరు ప్రభువా, నీవు వస్తే తప్ప తండ్రి మా దేశంలోకి సంరక్షణ రాదు ప్రభువా, నీవు వస్తే తప్ప మా కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు ప్రభువా అని మేము గ్రహిస్తున్నాం. కాబట్టి ప్రభు మీరు రావాలని మేము ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాం, మీరు రావాలని మేము ప్రార్థిస్తున్నాం కదా. టుడే వీఆర్ పర్సీవింగ్ దట్ without God we can't do anything. That's the reason we are invoking His presence in our lives. Do you perceive that? మీరు గ్రహిస్తున్నారా మాట? ఇదిగో దేవుడు మా క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు, మీరు ఎందుకు గ్రహించట్లేదు? ఈరోజు నా మెసేజ్ అంతా ఇది, ఒకే మాట ఏంటంటే, దాన్ని మీరు ఆలోచింపరా. మీరు ఏదేదో ఆలోచన చేస్తున్నారు కానీ నేను ఒక నూతన కార్యం చేస్తున్నా, దాన్ని మీరు ఆలోచించరా? ఇంకా పాస్ట్లో బతికేస్తా ఉన్నారు. ఇదిగో దేవుడు అప్పట్లో చేశాడంతే, అప్పట్లో మంచివాడంతే, ఇప్పుడు కాదా? నేనేమంటున్నానంటే, గెట్ రెడీ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్, గెట్ రెడీ ఫర్ గుడ్ థింగ్స్. ద బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్. అవును, మరి ఇప్పుడు ప్రస్తుతానికి మన జీవితంలో భయంకర పరిస్థితులు గుండా ఉన్నాం, భయంకర ఆర్థిక సంక్షోభం గుండా ఉన్నాం, ఆరోగ్య సంక్షోభం గుండా ఉన్నాం. వీఆర్ గోయింగ్ త్రూ క్రైసిస్ ఇన్ అవర్ లైఫ్స్. ఐ నో దట్, ఐ అండర్స్టాండ్ దట్. నాకు అర్థమవుతుంది. మన ఒక పెద్ద క్రైసిస్లో ఉన్నాం, మనం భయంకరమైన సిచ్యువేషన్స్లో ఉన్నాం. కానీ నేనేమంటున్నానంటే, ఇక్కడే మన జీవితం అయిపోదు. వీఆర్ గోయింగ్ టు క్రాస్ దిస్. మనం దీన్ని దాటబోతా ఉన్నాం. దాన్ని మీరు గ్రహించాలి. దీన్ని చేయగలిగింది ఎవరు? దేవుడు మాత్రమే. దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక మాట వినండి, మీరు దానికోసం సిద్ధపడకపోతే, ఇఫ్ యూ డోంట్ పర్సీవ్ ఇట్ అండ్ యూ డోంట్ రిసీవ్ ఇట్, యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఇట్. ఒక ఇంట్రెస్టింగ్ మాట మీకు చూపిస్తాను బైబిల్లో, చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ ఒక చిన్న మాట ఉంది, చిన్న ఆలోచన మీకు చెప్తాను, గమనించండి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. చాలా ఇంట్రెస్టింగ్ మాట కదా. యెరూషలేంకి వచ్చాడంట, అక్కడ చుట్టూ మందిరం అంతా చూశాడంట, అక్కడ అందరిని చూశాడు, అంతా గమనించాడంట, తిరిగి వాపస్ బేతనీకి వెళ్ళిపోయాడంట. ఇంట్రెస్టింగ్ కదా. ఎందుకు యేసయ్య యెరూషలేంలో ఉండలేదు? ఎందుకు బేతనీకి వెళ్ళిపోయాడు? ఎందుకు బేతనీకి తనతో పాటు 12 మంది శిష్యులు తీసుకుని వెళ్ళిపోయాడు? ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు తన శిష్యులతో ఉండడానికి అక్కడ సరైన సిద్ధపాటు లేదు, సరైన స్థలం లేదు. అక్కడ బేతనియలో సిద్ధంగా ఉంది. మరియా, మార్తా, లాజరు వారు యేసుని ఎంతో ప్రేమించే బిడ్డలు వాళ్ళు. దే ఆల్రెడీ కెప్ట్ రూమ్ ఫర్ జీసస్, దే ఆల్రెడీ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ ఫర్ జీసస్. దే ఆల్రెడీ అంత అరేంజ్ చేసి పెట్టారు కాబట్టే యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళిపోయాడు. యెరూషలేంలో
అలా యేసుక్రీస్తుని రిసీవ్ చేసుకునే కానీ ఎవరైనా ఉండింటే యేసుక్రీస్తు అక్కడ ఉండిపోయేవాడు కదా. అక్కడ ఒక మంచి ఆప్షన్ ఉండేది కదా. యెరూషలేములో అందరూ మిస్ చేసుకున్నారు ఆ ఆప్షన్ని. అందుకే యేసయ్య బేతనీకి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? అక్కడ బేతనీలో మంచి అరేంజ్మెంట్ ఉంది. ఆయనకు మాత్రమే కాదు, ఆయనతో పాటు ఎంతమందికి వస్తే 12 మంది శిష్యులకి వాళ్ళందరికీ భోజనాలు చేసి సిద్ధంగా పెట్టినారు. యేసయ్య ఎక్కడికి వెళ్తారు తెలుసా? ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, ఆయన కోసం ఆయనకు కావాల్సినవన్నీ సిద్ధంగా చేసి పెడతారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు యేసయ్య. దావీదు ఒక మాట అంటాడని, ఈ మాట నాకు చాలా ఇష్టం. బైబిల్లో దావీదు అంటాడు, ప్రైజ్ అవైట్స్ ది ఓ లార్డ్ అంటాడు. దాన్ని కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే స్తుతి నీకు తగినదే అని ఉంటుంది తెలుగులో. కాకపోతే ఇంగ్లీష్లో దాన్ని కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే ప్రైజ్ అవైట్స్ ది అంటే, ప్రభువా నీ కోసం స్తుతి ఎదురు చూస్తూ ఉంది ప్రభువా. దావీదు ఏమంటాడంటే, ప్రభువా నేను స్తుతితో రెడీగా ఉన్నాను, నువ్వు ఎప్పుడు వస్తావా నీకు స్తుతి చేద్దామని, నువ్వు ఎప్పుడు వస్తావా నేను ఆరాధిస్తావని నేను రెడీగా ఉన్నాను ప్రభువా. ప్రైజ్ అవైట్స్ ది, ఆరాధన రెడీగా ఉంది. ఇప్పుడు అందరూ దేవుడు బల్లారికి వచ్చాడు అనుకోండి, బల్లారులు అందరూ దేవుడు అందరూ చూస్తున్నాడు. ఒకడు మాత్రం ఏమంటున్నాడు, ప్రభువా ఇదిగో నేను సిద్ధంగా ఉన్నా, ఆరాధనతో సిద్ధంగా ఉన్నా ప్రభు. వేరే దగ్గర నువ్వు పోవాలా, కరెక్ట్ పో, కావాలంటే పో ప్రభు, నా దగ్గర ఆరాధన రెడీ చేసి పెట్టుకున్నప్పుడు దేవుడు నీ దగ్గర రాకుండా ఉంటాడా? మీకు అర్థమైందని చెప్పింది. దేవుడు రావడానికి అన్ని సిద్ధంగా పెట్టుకున్నాడండి దావీదు. ప్రభువా అవును, మీరు వేరే వాళ్ళ దగ్గరికి పోవాలి కరెక్టే, మీరు అందరి మీద కృప చూపించాలి, అందరి దగ్గర పోవాలి కరెక్టే, వెళ్ళాలి ప్రభువా, కానీ నా దగ్గర స్తుతి నేను రెడీ పెట్టుకున్నాం ప్రభువా. ప్రైజ్ అవైట్స్ ది. నేనేమంటున్నానంటే, అవును ప్రభువా మీరు ఆశీర్వదించవలసిన వాళ్ళు చాలా ఉన్నారు, కానీ మేమైతే 21 days ఫాస్టింగ్ ప్రేయర్తో సిద్ధంగా ఉన్నాం ప్రభువా. వీఆర్ వెయిటింగ్ లార్డ్, నువ్వు అద్భుతాలు చేస్తావని ఎదురు చూస్తున్నాం ప్రభువా. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. See, there is something that attracts God. Faith will attract God. మన విశ్వాసంతో ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు ఆ విశ్వాసం దేవుని ఆకర్షిస్తుంది. ఆ విశ్వాసం ఆ దేవుని మన దగ్గర నుంచి దాటిపోకుండా ఉండేలాగా చేస్తుంది. యేసుక్రీస్తు ఆ పెద్ద గుంపులో ఆ గోల ఉంది, యేసుక్రీస్తు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు, కానీ ఒక్కడు మాత్రం బిగ్గరగా కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. యేసుక్రీస్తు అక్కడ ఆగకుండా ఉండలేకపోయాడు. ఈ స్టాప్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. యేసుక్రీస్తు ఆగి మన వైపు చూశాడు. వాట్ స్టాప్స్ జీసస్ ఇస్ ద ఫెయిత్. ఆ విశ్వాసం ఆపుతుందండి. నేనేమంటున్నానంటే ఈరోజు నా మెసేజ్ అంతా ఒకటే. ఇఫ్ యూ పర్సీవ్ దట్ గాడ్ ఈస్ డూయింగ్ ఎ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్, వై డోంట్ యు టేక్ ఎ ఫాస్ట్? ఒకవేళ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని నువ్వు అనుకుంటే, ఎందుకు నువ్వు సిద్ధపరచుకోవట్లేదు? ఎందుకు ప్రేయర్ చేయట్లేదు? ఎందుకు ఫాస్టింగ్ చేయట్లేదు? ఎందుకు ఆయన మీద డిపెండ్ కావట్లేదు? ఎవరు చేయలేని గొప్ప కార్యాలు దేవుడు చేయగలడు కదా. ఎవరు విడిపించలేని ఆ కష్టాల నుంచి నేను ఎవరు విడిపించలే, కానీ దేవుడు నేను విడిపించగలడు. అది నీకు తెలిసినా కూడా నువ్వు ప్రయత్నం చేయట్లేదు కదా. ఇదిగో నీ సమస్యల నుంచి, నీ కష్టాల నుంచి, నీ కన్నిటి నుంచి నువ్వు బయటికి రావాలంటే ఒకటే మార్గం, యేసుక్రీస్తు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా ద్వారాలు తెరుస్తాడు కదా. ద్వారాలు తెరడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కదా. అది నువ్వు గ్రహిస్తున్నావా? ఇఫ్ యూ పర్సీవ్ దట్ టు బి ట్రూ, ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఇట్? ఇదిగో నేను ఒక నూతన కార్యం చేస్తున్నాను. ఇంకొకసారి వాక్యం చదువుకొని ఆల్మోస్ట్ ముగించేద్దాం ప్రియులారా. 19వ వచనం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. ఎన్నో ఆలోచనలు ఉన్నాయి నీ మనసులో. అది ఎట్లా అవుతుంది, ఇది ఎట్లా అవుతుంది, అది ఎట్లా ప్రభు, ఇది ఎట్లా ప్రభు, ఈ కష్టం ప్రభు, ఆ కష్టం, ఆ కన్నీరు, ఈ కన్నీరు, ఎన్నో ఆలోచిస్తున్నావు. కానీ ఇదిగో దేవుడు నీ జీవితంలో నూతన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది నువ్వు ఆలోచించవా? ఒకవేళ నువ్వు ఆలోచిస్తే, ఒకవేళ నువ్వు గ్రహిస్తే, నువ్వు ప్రార్థన చేస్తావు కదా. ఒకవేళ నువ్వు దాన్ని ఆలోచిస్తే దాన్ని తగ్గట్టుగా నువ్వు ప్రవర్తిస్తావు కదా. ఒక మాట గమనించి ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. అపవాది ఒక ఇండ్లును ఒక వ్యక్తిని వదిలేసినప్పుడు వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట. మళ్ళీ తిరిగి ఇంకోసారి వచ్చి చూసే పోతూ ఉంటాడు. ఒకవేళ ఆ ఇండ్లు క్లీన్ చేయబడి దాన్ని ఎవరు ఆక్రమించకుండా క్లీన్గా ఉంటే, ఆ ఇండ్లు సిద్ధంగా ఉంటే అని ఉంటుంది. ఇఫ్ హీ సీస్ దట్ ద హౌస్ ఇస్ ప్రిపేర్డ్, వాడు ఒకరు కాదు ఇంకా 7 మంది పిలుచుకొస్తారంట. ప్రిపేర్డ్గా ఉంటే అపవాదే వచ్చేస్తాడు. ఇక్కడ ప్రిపేర్డ్గా ఉంటే యేసయ్య తన 12 మంది శిష్యులతో వెళ్ళిపోయాడు. ప్రిపేర్డ్గా ఉంటే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నేనేమంటున్నానంటే, నీ ఇంట్లోని సాతానికి ప్రిపేర్ చేసావా, దేవుని కోసం ప్రిపేర్ చేసావా? నువ్వు ఎప్పుడు సణుగుతూ గొణుగుతూ గర్వంతో ఉంటే సాతాను ఒకడు కదా ఇంకా 7 దాయలు తీసుకొస్తాడు. కానీ ఎప్పుడైతే నీ హృదయాన్ని ఆరాధనతో స్తుతితో నింపేస్తావో, దేవుడు తన సైన్యంతో దిగేస్తాడు. దేవుడు వచ్చేస్తాడు ప్రియులారా. హల్లెలూయా.
అర్థమవుతుందని చెప్తున్న మాటలు. దేవుడు మీతో మాట్లాడివ్వండి, మీ ఆత్మతో దేవుడు మాట్లాడివ్వండి, ఒక నూతన కార్యం దేవుడు చేయనివ్వండి. ఈరోజు నేను ప్రవచన పూర్వకంగా చెప్తున్నాను, దేవుడు ఇదిగో నీ జీవితంలో నూతన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దాన్ని గ్రహించు, దాని ప్రకారంగా జీవించు. ఒక నూతన కార్యం జరగాలంటే నువ్వు పాతవి మర్చిపోవాలి, వెనుకున్న వాటిని మర్చిపోవాలి, దాన్ని ఆలోచించడం మానేసి. నేనేమంటున్నానంటే అవి వదిలేసి దాన్ని నీ జీవితంలో పనికిరావని చెప్పట్లేదు. అది ఆ కాంటెక్స్ట్ వేరే. దాని గురించి కొద్దిసేపు ఆలోచించడం మానేసి ఇదిగో క్రొత్త విషయాలు దేవుడు చేయాలనుకుంటా ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు నూతన కార్యాలు చేయాలనుకుంటా ఉన్నాడు. ఇదిగో మన మినిస్ట్రీలో దేవుడు నూతన కార్యాలు చేయాలనుకుంటా ఉన్నాడు. అందుకే మనం 21 days ఫాస్టింగ్ పీరియడ్ తీసుకున్నాం. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. నీ కుటుంబ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఇదిగో ఎప్పుడు నీ జీవితం ఇలాగే ఉంటుంది అనుకోవద్దు. నీ కుటుంబం ఎప్పుడు ఇలాగ ఉండిపోతుంది అనుకోవద్దు. నా దేవుడు ఒక్క ఆశీర్వాదంతో నీ కుటుంబాన్ని పరిపూర్ణంగా మార్చగలడు. హీ కెన్ కంప్లీట్లీ టర్న్ అరౌండ్ యువర్ హోల్ లైఫ్ విత్ వన్ బ్లెస్సింగ్. దట్స్ హౌ పవర్ఫుల్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇస్. ఒక ఆశీర్వాదంతో నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చగలడని చెప్పాను మొన్న. మన దేవుని ఆశీర్వాదం అంత గొప్పది. నువ్వు దానికోసం సిద్ధపడు. దానికోసం సిద్ధపడి, ప్రభువా నా జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగించండి, ప్రభువా నా జీవితంలో అద్భుత కార్యం జరిగించండి నువ్వు ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా తన మార్గం తెరిచి తన ఒక నూతన కార్యం చేస్తాడు. మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫర్గెట్ ద ఫార్మర్ థింగ్స్. అవును, గొప్ప విషయాలు కానీ అవన్నీ మర్చిపో. నూతన కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. డూ యూ పర్సీవ్ ఇట్? దాన్ని గ్రహిస్తున్నావా? గ్రహించుదాం ప్రియులారా. ఈ లోకంలో మరి ముఖ్యంగా ఈ టైంలో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఎక్కడ చూస్తున్నా భయంకరమైన అనారోగ్యం, భయంకరమైన ఈ కరోనా వైరస్ తాండవం చేస్తూ ఉంది. ఏం చేయాలో ఎటు తోచని పరిస్థితి. కానీ ఒక్క విషయం మనం గ్రహించాలి, మన దేవుని హస్తం మన మీద ఉన్నప్పుడు మనం క్షేమంగా ఉంటాం. ఏ కీడు మన గుడారం సమీపించకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. ఆయన కాపుదల కోసం మనం ఎదురు చూద్దాం ప్రియులారా. ఈ ప్రేయర్ చేస్తున్నప్పుడు ప్రభువా మా దేశాన్ని రక్షించండి, మా రాష్ట్రాన్ని రక్షించండి, మా జనులను రక్షించండి ప్రభువా అని ప్రార్థన చేయండి. దేవుని హస్తం మన మీదకి రాబోతుంది ప్రియులారా. మనందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మనందరు కళ్ళు మూసుకుందాం. ఇదిగో దేవుడు మన జీవితంలో ఒక నూతన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. God is about to do a new thing in our lives. Don't dwell on the past. Forget the former things. ఆయన నూతన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఆయన నూతన కార్యాలు చేస్తారు ప్రియులారా. ఆయన నూతన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎన్నడూ వెళ్ళని నూతన మార్గాలు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ. ఎన్నడూ వెళ్ళని నూతన మార్గాలలో, ఎన్నడూ చూడని నూతన మహిమలో, ఎన్నడూ వెళ్ళని నూతన మార్గాలలో, ఎన్నడూ చూడని నూతన మహిమలో నడిపించును, జరిగించును. తన ప్రజల నెమ్మదికై నడిపించును, జరిగించును. తన ప్రజల నెమ్మదికై ఇది యెహోవా కార్యమే, మన కన్నులకు ఆశ్చర్యమే. ఇది యెహోవా కార్యమే, మన కన్నులకు ఆశ్చర్యమే. యెహోవా మన మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోవా మన మధ్య అద్భుత కార్యములను చేయును. Thank you, Lord. Thank you, Jesus. Yes, Lord, we worship you. ఎన్నో వాగ్దానముల్ మనకై ఉండగా, ఎన్నో దీవెనలు మనపై ఉండగా,
విశ్వాసముతో పరిశుద్ధతతో వాక్య ప్రకటనలో సాగెదం. విశ్వాసముతో పరిశుద్ధతతో వాక్య ప్రకటనలో సాగెదం. ఇది యెహోవా కార్యమే, మన కన్నులకు ఆశ్చర్యమే. ఇది యెహోవా కార్యమే, మన కన్నులకు ఆశ్చర్యమే. యెహోవా మన మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోవా మన మధ్య అద్భుత కార్యములను చేయును. బలముతో కాదు, శక్తితో కాదు, ఆత్మ వలనే జరుగునవి. బలముతో కాదు, శక్తితో కాదు, ఆత్మ వలనే జరుగునవి. ఆత్మ వలనే జరుగునవి. ఇది యెహోవా కార్యమే, మన కన్నులకు ఆశ్చర్యమే. ఇది యెహోవా కార్యమే, మన కన్నులకు ఆశ్చర్యమే. యెహోవా మన మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోవా మన మధ్య అద్భుత కార్యములను చేయును. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధ యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఇంతవరకు తండ్రి మీ వాక్యంతో మాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా. మా హృదయాలను పురికొల్పినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన వాటిని మేము జ్ఞాపకం చేసుకున్నాక తండ్రి, నూతనమైన కార్యముల వైపు తను మేము వెంబడించడానికి తండ్రి మా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మా ఆత్మను ఉత్తేజపరచమని ప్రార్థిస్తున్నాం. తనకి స్తోత్రం ప్రభువా. ఎవరైతే జీవితంలో నిరీక్షణ కోల్పోయి ఉన్నారో ప్రభువా, కన్నీటిలో బాధలో ఉన్నారో తండ్రి, వారిని మీరు దర్శించండి, వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. తనకి స్తోత్రం అయ్యా. నూతన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. తనకి స్తోత్రం అయ్యా. మా దేశంలో నూతన కార్యాలు జరిగించండి ప్రభువా. అయ్యా, ఇదిగో తన ఈ ప్రభువా మహమ్మారి నుంచి మాకు విడుదల దయచేయండి. తనకి స్తోత్రం ప్రభువా. అయ్యా, నూతనమైన కార్యం జరిగించండి ప్రభువా. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా దేశంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. తనకి స్తోత్రం. మీరు అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు తండ్రి, మా ఊహకు మించిన కార్యాలు చేసే దేవుడవు తండ్రి. మీకు స్తోత్రం ప్రభువా. అయ్యా, ఇదిగో తన పడిపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి నాయన. పడిపోయిన జీవితాలను తిరిగి కట్టమని ప్రార్థిస్తున్నాం. తనకి స్తోత్రం ప్రభువా. నూతన కార్యాలు మా జీవితంలో జరిగిస్తున్నందుకు స్తోత్రం. ఇదిగో మీ కార్యాన్ని ప్రారంభించినందుకు స్తోత్రం ప్రభువా. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ అతి త్వరలో రాని ఉన్నా నజరుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంతవరకు ఈ 3వ దినపు ఉపవాస ప్రార్థనలో దేవుడు తన సేవకుని తన ఆత్మతో అభిషేకించి తన వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టమ్మ ఉన్నారు. పాస్టమ్మ మనలో ముగింపు ప్రార్థన నడిపిస్తారు. దయతో అందరూ కూడా మన కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, స్తోత్రం ప్రభా, స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్య. ఇంతవరకు ప్రభా మీ దాసుని ఉపయోగించుకొని మీరు అందించిన వర్తమానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. దేవానికి స్తోత్రం. ఎవరైతే ప్రభా వాక్యం వింటున్నారో తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో అందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. దేవానికి స్తోత్రం. ఇక 3వ దినమందు తండ్రి ఈ రీతిగా మేమందరము చేరి ప్రార్థించే కృపనిచ్చినందుకు నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి మా దేశంలో, మా పట్టణంలో, మా రాష్ట్రంలో తండ్రి ప్రతి ఒక్కరిని ఉన్న దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ప్రతి ఒక్కరిని కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ యొక్క వైరస్ ద్వారా తండ్రి అనేక మంది మరణించుంటున్నారు నాయన. అనేక మంది ప్రభా కుటుంబాల్లో గలిబిలితో ప్రభా అసమాధానంతో ఉంటుండగా ప్రతి దైవజనుని కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ యొక్క వైరస్కు కానీ, ఏ సాతాను క్రియలకు, యొక్క శాపకరణ స్థితికి, ఏ దుష్ని ప్లాన్లకు వారి కుటుంబాల పైన, జీవితాల పైన అధికారం లేకుండా చేస్తున్నాం తండ్రి.
ప్రతి దైవజనుని కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యంతో నింపండి నాయన. దీర్ఘాయుష్మంతులుగా దీవించండి నాయన. ఎవరైతే మరణించుంటున్నారో ఆ కుటుంబాలను మీరు ఓదార్చండి, బలపరచండి, స్థిరపరచండి నాయన. ఇంకా ఎక్కువగా నీ సేవల బిడ్డలు మీరు వాడుకోండి. దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ కుటుంబాలను మీరు దర్శించండి. దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇక వైరస్ బారిన తండ్రి ఏ యొక్క కుటుంబం కూడా పడకుండా తండ్రి నీ కృపలో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవానికి స్తోత్రం. ఏ తెగులు మా గుడారాలు సమీపించకుండా తండ్రి నీ రక్త భద్రతలో ప్రతి ఒక్కరిని కాపాడండి. దేవానికి నీకు స్తోత్రం తండ్రి. అదే రీతిగా మా దేశాన్ని, మా పట్టణాన్ని ప్రభా, మా రాష్ట్రాన్ని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకో అయ్యా. నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు స్వస్థత, విడుదల కలుగుతుంది నాయన. నీకు స్తోత్రం. ఇక వైరస్ని ప్రభా మీరు తొలగించండి. దేవానికి స్తోత్రం. ఇక అపాయకరమైన కాలం నుండి తండ్రి ప్రభా మా దేశాన్ని రక్షించండి, మా పట్టణాన్ని రక్షించండి నాయన, మా రాష్ట్రాన్ని రక్షించండి. దేవానికి స్తోత్రం. నీ కృప తప్ప వేరొకటి లేదు మా జీవితాల్లో. దేవానికి స్తోత్రం ప్రభా. ఇక 21 days ఫాస్టింగ్ ప్రేయర్ అంతట్లో మీరుండి నడిపించండి. ఇక 3వ దినమందు మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ హస్తంలో అప్పచెప్పుకుంటూ రారాజు గారాలను యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరువచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇంతవరకు ఈ యొక్క 21 days ఫాస్టింగ్ ప్రేయర్ 3వ దినమందు దేవుని సన్నిధిలో మనము, మన కుటుంబాలు, మన సంఘం అంతా కలిసి ఇలాగా ప్రార్థనలో ముందుకు నడిపించబడే కృప దేవుడు మనకి ఇచ్చింటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 3 దినాలు కూడా ముగించబడుతున్నాయి ప్రియులారా. ఇక మన ముందు చాలా దినాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో, ఆయన సహవాసంలో మనం అందరం కలిసి ఇంకా ముందుకు నడిపించబడదాం. ఇంకా ఎందరైతే ఉపవాస ప్రార్థనలో 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్గొనాలని ఆశ కలిగి ఉంటున్నారో, ఈ రాబోయే దినాల్లో కూడా ప్రియులారా మనం అందరం కలుసుకుందాం. ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడుపుదాం. పగలు ఎవరు కూడా బయటికి అక్కడ తిరగద్దండి. అవకాశం, లాక్డౌన్ ఉంది. అందరూ కూడా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. దేవుని సన్నిధిలో మనం గడుపుదాం ప్రియులారా. హల్లెలూయా. ఒకవేళ మనం ఎవరైనా బయటికి వెళ్ళాలనుకుంటే తప్పకుండా మాస్క్ ధరించండి. మాస్క్ వేసుకోకుండా ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దండి. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. అలాగే ప్రార్థనలో ఎక్కువ సమయం గడపండి. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపండి. ఇక 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో మనం దేవుని సన్నిధిలో పగలంతా కూడా ఎంతో సమయం ఉంటుంది. మనకు ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో మనం గడుపుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.